ఇష్టం వచ్చినట్టు బిల్డర్లను ఎవరు బెదిరించారు? కేటీఆర్కు ఈ రాష్ట్రంలో హోటళ్లలో షేర్లు, ఇయ్యలో ఇండస్ట్రీలలో షేర్లు, కంపెనీలలో షేర్లు, ఇయ్యలో ఇక్కడ నుండి ఏది బంజారా మన జూబ్లీ హిల్స్ నుంచి మొదలుకుంటే హైటెక్ సిటీ మాదేపూర్ ఆ కొండాపూర్ దాకా ఆ కంపెనీలలో షేర్లు ఉన్నాయి. అది మాకు తెలియదు అనుకుంటున్నావా? దాని మీద విచారణ జరుగుతుంది. ఆ హోటల్లో ఎన్ని హోటళ్లలో నీకు షేర్లు ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. నువ్వు ఈ 10 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు దోషినావు అవన్నీ బయటికి తీరడానికి దానికి విచారణ జరుగుతుంది. ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? నీవు కానీ మీ చెల్లె ఇంకా టీఆర్ జైలుకు పోయింది, మళ్ళీ వచ్చినాక కూడా మళ్ళీ అదే టీఆర్ జైలుకు పంపిస్తారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎందుకు తొందరపడుతున్నావు? ఇంకా మీ చెల్లె తొడవలే, సంవత్సరం కాదు ఓ 10 ఏళ్ళు ఉంటుంది ఖచ్చితంగా టీఆర్ జైల్లో. కేటీఆర్ నువ్వు కూడా టీఆర్ జైలుకే పోతావు, తొందరపడకు. ఫోన్ ట్యాపింగ్ చేయించింది వాస్తవం కాదా? మొత్తం డిఎస్తో సహా మొత్తం డిపార్ట్మెంట్లో నీ కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన అందరినీ పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులను మా రేవంత్ రెడ్డి గారి ఫోన్లు టాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు బిల్డర్లను, కాంట్రాక్టర్లను, వ్యాపారులను, మార్వడిసును అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి మీరు మొత్తం బెదిరించి బ్లాక్మెయిల్ చేసి 1000 కోట్లు వసూలు చేశారు. ఇది వాస్తవం కాదా? ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారా? మీరు కాదా? దానికి ప్రైవేట్గా అంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా పర్సనల్ స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి మాటలను వినుకుంటూ మీరు బ్లాక్మెయిల్ చేశారు కాంట్రాక్టర్లను, వ్యాపారులను. ఇది వాస్తవం కాదా? ఇన్ని దుర్మార్గమైన పనులు చేశారు కాబట్టి ఇవన్నీ బయటపడతాయి. ఫోన్ ట్యాపింగ్ చేసింది విచారణ చేపిస్తే నీకెందుకే కేటీఆర్ భయం? విచారణ జరిగిన తర్వాత నీ చెల్లె పోయింది కదా, ఇక నువ్వే పోతావు. ఎన్నికలు జస్ట్ పార్లమెంట్ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్, తర్వాత హరీష్ రావు, తర్వాత కేసీఆర్ ఖచ్చితంగా జైలుకు పోవడమే. ఇక్కడ చెల్లెపల్లె జైలు తర్వాత మిమ్మల్ని తిహార్ జైలుకు పంపడమే. మీ ముగ్గురు కూడా తిహార్ జైల్లో ఉంటారు మీ చెల్లెతో కలిసి. ఎందుకు తొందరపడుతున్నారు? 3 లక్షల కోట్ల రూపాయలు దోసుకున్న డబ్బంతా బయటికి తీసేదాకా రాష్ట్ర ప్రభుత్వం ఊకుండదు.